14 సంవత్సరాలు అయిన తర్వాత మనకి నాకు హార్ట్ ట్రబుల్ వచ్చింది. వచ్చేప్పుడు మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళాను. పెడితే బ్లడ్ ఎజెక్షన్ ఫ్యాక్టర్ చాలా తక్కువగా ఉంది. మరి అప్పటి నుంచి ఇప్పటికీ అదేం వాళ్ళు బాధతో వచ్చినా సంతోషంగా వచ్చినా ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆనందంగా పంపిస్తాం. అలా మీకు మాకు దగ్గర సంబంధ బాధ్యత అంటారు. మీరు ఆరోగ్యాన్ని ఇస్తారు, మేము సంతోషాన్ని ఇస్తాం. ఆరోగ్యంలో కూడా సంతోషం ఉంది, సంతోషంలో కూడా ఆరోగ్యం ఉంది. అందుచేత ఈ రెండింటికి అనుసంధానం చాలా అవినాభావ సంబంధం ఉంది. అందుకే నేను కూడా మీ దగ్గర వాడిని అని చెప్పు, డాక్టర్ని కాకపోయినా డాక్టర్ లాంటి వాడిని అని చెప్పు. ఎందుచేతనంటే ఈ కౌన్సిలింగ్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ జబ్బుతో ఉన్న మనిషి కాసేపు జబ్బు మర్చిపోయే స్వభావం ఏర్పడుతుంది. ఎంటర్టైన్మెంట్లో మీ మందు ద్వారా, మీ కౌన్సిలింగ్ ద్వారా ఎంత ఏర్పడుతుందో మా ద్వారా కూడా అంతే ఏర్పడుతుంది. తలనొప్పితో ఉన్నవాడు పిక్చర్ చూస్తున్నారు అనుకోండి, ఆ పిక్చర్ కనుక మంచిదైతే, ఆ యాక్టర్స్ కనుక మంచివాళ్ళు అయితే ఆ ఆనందంతో కాసేపు మర్చిపోతాం. అలాగే పేషెంట్స్ వచ్చినప్పుడు మందించి మనం వారిని సంతోషపెడతాం. అలా మీకు మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ యశోద హాస్పిటల్లో మంచి పని చేస్తున్నందుకు సమర్థులైన డాక్టర్స్ని, ఎంతో విలువైన యంత్రాలని, సమర్థులు కాకపోతే యంత్రాలు ఏం పని చేయవు. ఆ యంత్రాలు ఎంత మంచివైనా సమర్థులు ఇక్కడ లేకపోతే పని అందులోంచి పని తీసుకోలేదు. అనేక విషయాలు చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా ఇంట్లో కూడా అద్భుతమైన ప్రక్రియలు చూపించి దాని రిజల్ట్స్ చెప్పి అనేక విషయాలు నాతో చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ హాస్పిటల్ చేసే విధానం, వారికి ఉన్న అప్రోచ్, పేషెంట్స్ పట్ల వారికి ఉన్న శ్రద్ధ, మిషన్స్ని పరిపక్వంగా ఉపయోగించుకునే పద్ధతి, దానికి వండర్ కౌన్సిలింగ్, వీటన్నిటి మూలంగా పేషెంట్కి చాలా ప్రయోజనం కలుగుతుందని ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నన్ను పిలిచినందుకు, ఈ రోజున లోగో ప్రారంభింప చేసినందుకు ఆ ఫైటాన్లో నేనే ఫైట్ మాస్టర్ అని రావు గారు చెప్పినందుకు కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, నేను అతి తక్కువ స్థాయి నుంచి ఈ స్థితికి వచ్చిన వాడిని. నిజం చెప్పాలంటే చదువుకోవడానికి డబ్బు లేక చదువుకొని వాడిని, తినడానికి తిండి లేక తినని వాడిని, ఉన్నా తినకూడని వాడిని. నేను నా చేత ఇది ప్రారంభం చేసినందుకు ఈ మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరందరూ ఎఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. నేను కూడా మొత్త డాక్టర్ని, కానీ మీకు నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి, మీకు తెలియదు. 28 నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి లెక్క వేసుకోండి. సో ఈ ఫైట్ నాకు బాగా, ఆ టైటిల్ నాకు బాగా పనికొస్తుందని మీరు అనుకుంటున్నారు. ఒకసారి ఒక కారు కొని 2002 అని వేశాను. నా ఉద్దేశం ఏంటంటే 74లో ఆపరేషన్ అయితే 88లో ఆపరబుల్ అంటే ఆ 14 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు 28 సంవత్సరాలు అయితే 2002 అవుతుంది. అప్పటి వరకు ఏమైనా సరే మందు లేకుండా నేను బ్రతకాలి.
నా వైఫ్ అడిగింది, ఏమిటి 2002 చచ్చిపోవాలా అని. చచ్చిపోవడానికి వేరు, అప్పటి వరకు బ్రతకడం వేరు. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అందుకని అన్నాను నేను. మళ్ళీ దాని తర్వాత మరి 2002 అయిపోతే మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇంకో కారు కొని 9 నంబర్ వేసాను. 11 అయిపోయింది. ఇప్పుడు 11లో 11 తరప్పుడు నా వైఫ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను అది, ఈసారి నవంబర్ అయ్యాను, ప్రజలకు వదిలిపెట్టేస్తాను, వాళ్ళు ఎంతకాలం బ్రతకమని ఆదేశిస్తే అంతకాలం బ్రతకం. నాకు ఆ వేరులో బ్రతుకుతున్నానని నా నమ్మకం. ఇదంతా నమ్మకం అండి. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చే ముందు, ఏ జబ్బు ఉన్నా సరే వచ్చే ముందు ఈ డాక్టర్